నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ బాలకృష్ణకి పద్మభూషణ్ వచ్చిన సందర్భంలో ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. ఏంటంటే ఆ వీడియోలో బాలకృష్ణ చెప్తున్నట్టుగా ఉంది. అవార్డు అనేది వెంట్రుకతో సమానం, చెప్పుతో సమానం అని చెప్తున్నట్టుగా ఉంది సార్. అసలు ఏంటి ఆ వీడియో వెనక ఏముంది సార్? ఎందుకని బాలకృష్ణ అలా మాట్లాడారు? బాలకృష్ణ మామూలుగానే ఆయనకి అన్‌ఫిల్టర్డ్ అంటారు. అంటే ఫిల్టర్ ఉండదు లాంగ్వేజ్‌కి. ఆయన మనసులో ఏమనుకుంటే అది మాట్లాడేస్తారు. మామూలుగానే ఆ ఏజ్ గ్రూపు అంటే ఆయనకి 65 ఇయర్స్, 50 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ. సో, ఆ ఏజ్ గ్రూప్‌లో ఉండేవాళ్ళు గతంలో సినిమా ఇండస్ట్రీలో ఏందంటే బూతులు మాట్లాడుకోవడం ఎక్కువుంటది మామూలుగా వాళ్ళు. బూతులు లేకుండా ఒక వర్డ్ కూడా రాదు. చాలామంది కథలు చెప్పేటప్పుడు కూడా నాకు కూడా అప్పట్లో కథలు చెప్పేవాళ్ళు. హ్మ్. హీరోకి పోయి కథలు చెప్పేటప్పుడు కూడా హీరో మీద బూతులు చెప్తూనే కథ చెప్పేవాళ్ళు డైరెక్టర్లు హ్మ్. కొంతమంది. అలాగా వాళ్ళు మా సెట్‌లో కూడా బూతులతో మాట్లాడుకోవడం, బూత్ జోకులేసుకోవడం ఇవన్నీ వెరీ కామన్. అంటే ఫ్యూడల్ సెటప్ గ్రామీణ జీవితం నుంచే వీళ్ళొచ్చారు కాబట్టి తొలితరం వాళ్ళందరూ కూడా గ్రామాల్లో బూతులు లేకుండా అనేక గ్రామాల్లో మాట్లాడుకోరు. ఏదో మన తూర్పు, వెస్ట్ గోదావరి జిల్లాలో కొంత మర్యాదపరమైన భాష ఉంటదంటారు. హ్మ్. వాళ్ళు తిట్టు కూడా మీరు వెధవ గారండి, మీరు చెత్త చెత్త డాష్ గారండి అని తిడతారు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది రాయలసీమ. మా ఊర్లో బూతులు లేకుండా అసలు పెద్ద స్థాయి ఎవరు మాట్లాడరు. ఇప్పుడంటే ఎడ్యుకేషన్ ఇదొచ్చి మాలాంటి జనరేషన్ మారిపోయింది గానీ, చిన్నప్పుడు మేము చూస్తా ఉంటే అందరూ కామన్‌గా ఉండేవి బూతులు. బూతులని కూడా అనుకునేవాళ్ళు కాదు. సో, అలాగా ఉన్న కల్చర్ నుంచి సినిమా ఇండస్ట్రీ వచ్చారు కాబట్టి దీంట్లో వాడుక భాష అంతా కూడా హ్మ్. వాడుక భాష అంటే నథింగ్ బట్ బూతు భాష. రంగనాయకమ్మ అంటుంది గానీ వాడుక భాషే రాస్తున్నామని. వాడుక భాష హ్మ్. రాయడం అంటే బూతు భాష రాయాలి హ్మ్. నిజానికి చెప్పాలంటే. అది సహజమైన భాష పల్లెల్లో. ఇప్పటికి కూడా చాలా పల్లెల్లో అలాగుంటాయి. ఈ మధ్య రీల్స్ కూడా పెడుతున్నారు కొంతమంది. నేను హ్మ్. చిత్తూరు జిల్లా రీల్స్‌లో కూడా బూతులతో రీల్స్ ఉంటున్నాయి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వాటికేం సెన్సార్ లేదు కాబట్టి. సో, అలాగా బాలకృష్ణకి అన్‌ఫిల్టర్డ్ లాంగ్వేజ్ అనేది ఉంది. అది అందుకని ఆయన బూతులు లేకుండా మాట్లాడాలంటే ఆయన వల్ల కాదు. సెంటెన్స్‌లు రావు ఆయనకి. హ్మ్. ఎందుకంటే అలవాటైపోయింటది కదా! మధ్యలో ఒక బూతు పడితే గాని ఫ్లో రాదు. ఓహ్! సో, అందుకని ఆయన చాలా సార్లు తడబడి మాట్లాడుతుంటాడు. హ్మ్. స్టేజ్ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్. హ్మ్. సో, అలాగా అదొకటి. రెండోది ఆయనకి ముందు నుంచి కూడా కేర్‌లెస్‌గా మాట్లాడడం, కొట్టేసే విధంగా మాట్లాడడం, కొట్టేసి కూడా మాట్లాడతాడు. అది వేరే విషయం. హ్మ్. అలాగా నేచర్ కూడా ఉంది. దాంతో ఈయన గతంలో టీవీ నైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు టీవీ నైన్‌లో వీళ్ళ నాన్న ఎన్టీఆర్ గురించి వచ్చినప్పుడు హ్మ్. ఆయనకి భారతరత్న ఇవ్వలేదంటే ఆయనకి ఏదో కోపమొచ్చింది. దాంతో భారతరత్న అనేది మా నాన్న కాలిగోటితో సమానం, మా నాన్న చెప్పుతో సమానం హ్మ్. అని హ్మ్. మాట్లాడేశాడు. అది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అప్పుడు అయ్యో! గూడా వైరల్ అయిందది. కాకపోతే ఓకే. అప్పుడంత సోషల్ మీడియా లేదు. హ్మ్. ఇప్పుడది వైరల్ అయింది. దాని తర్వాత కూడా ఆయన టీవీ నైన్‌లో మళ్ళీ మాట్లాడినప్పుడు గూడా దానికి మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ మళ్ళీ గూడా అలాంటి కామెంట్స్ ఓహ్! ఇచ్చేసాడు. మా నాన్న గొప్పోడు. మా నాన్నకి అవార్డ్ ఇస్తే అవార్డ్‌కి గౌరవం, ఇచ్చినోళ్ళకి గౌరవం గానీ, మా నాన్నకేం గౌరవం గాదు. ఆయన మహానుభావుడు ఆల్రెడీ. హ్మ్. అలా ఆయనకేందంటే వాళ్ళ నాన్నని పొగడడం అంటే ఇంక ఒళ్ళు తెలీదు. అలా పొగుడుతుంటాడు. వంశాన్ని ఆయన ఆ మధ్య గూడా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు ఇవన్నీ గూడా చిరంజీవిని ఉద్దేశించి అన్నాడు హుహు. నైట్. హ్మ్. సో, చిరంజీవి మీద నెగెటివ్ కామెంట్ చేస్తూ మాది సుపీరియర్ బ్లడ్ అని. సో, ఇది ఆయనకి ఉంటుంది ముందు నుంచి కూడా. వాళ్ళ నాన్న అనగానే ఆయన రెచ్చిపోతాడు. హ్మ్. కానీ అందరికి ఆశ్చర్యం అంటే అలాంటి నాన్నని చంద్రబాబు పడగొట్టి హ్మ్. ఇబ్బందులు పెడితే నువ్వేం చేశారు అని కూడా అడిగేవాళ్ళుండారు. అవును సార్. సో, ఎప్పుడైనా కాంట్రడిక్టరీ పర్సనాలిటీ బాలకృష్ణ. ఎందుకంటే హ్మ్. ఆయన లైఫ్‌లో కూడా అనేక వివాదాలున్నాయి. ఈవెన్ ఆహ్, ఆయన వ ఒక ప్రొడ్యూసర్‌ని బెల్లంకొండ ఆహ్, సురేష్ అనుకున్నా. ఆయన మీద గన్ ఫైర్ చేసి బుల్లెట్లు ఆ కేసు కూడా అయింది. అప్పుడు ఆయనకి మెంటల్లీ నాట్ స్టేబుల్ అనే సర్టిఫికేట్ చూపించి బయటపడ్డారు. ఓహ్! అది అందరికి తెలిసిన విషయమే. హ్మ్. అలాగే ఆయన ఆడది కనిపిస్తే కన్నైనా కొట్టాలి, కడుపైనా చేయాలని మాట్లాడడం. హ్మ్. ఆ తర్వాత అనేక మందితో మిస్‌బిహేవ్ చేయడం. ఈవెన్ విద్యా బాలన్ లాంటోళ్ళు ఇంకా హిందీ ఆర్టిస్టులు గూడా ఈయన మిస్‌బిహేవ్ చేసిన తలుపు తాగేసి తలుపు తట్టేవాడని, ఓహ్! ఇలాగ రకరకాలుగా ఈయన మీద వచ్చినా గూడా ఎవరు ఏమి ఆయన్ని ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదు. హ్మ్. రెండోది ఆయనకి ఒక పాజిటివ్ ఇమేజే జనంలో ఉంది. ఎందుకంటే ఆయన మనసులో ఏం దాచుకోడు అన్న ఒక దీన్ని ఫోకస్ చేశారు. సో, మనసులో ఏమి దాచుకోకపోతే అది పాజిటివ్ ఎట్లవుతుంది? అవును మనసులో సార్. దాచుకోవాలి. అవును. లేదంటే నేను ఎవరినంటే నాకు అనిపించిన హ్మ్. వాళ్ళంతా అంటానంటే అది పాజిటివ్ అవ్వదు గదా! రైట్ సార్. కాకపోతే ఏందంటే సపోర్ట్ చేసేటప్పుడు ఎలాగైనా మన ఇష్టం హ్మ్. వచ్చినట్టు సపోర్ట్ చేయొచ్చు.
అలాగా సపోర్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. అంటే ఒక భారతరత్న అనేది సివిలియన్ అవార్డ్స్‌లో అత్యుత్తమ హ్మ్. నంబర్ 1 అవార్డు. దాని తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలు. హ్మ్. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఈయన భారతరత్ననే ఇంత నీచంగా అదొక మా నాన్న వెంట్రుకతో సమానం, మా నాన్న చెప్పుతో సమానం అని మాట్లాడిన వ్యక్తికి మీరు పద్మభూషణ్ ఎలా ఎలా ఇస్తారు? ఇస్తారు హ్మ్. అని ఒక ప్రశ్న లేవదీయడానికి ఈ వీడియో బయటపెట్టారు. మేబీ హ్మ్. దీని వెనక ఇటు వైసీపీ ఉండొచ్చు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉండొచ్చు, ఎవరుంటారో తెలీదు హ్మ్. గానీ ఈ వీడియో అయితే బయటికి వచ్చింది. అదే ఆయన నోటిదూల ఆయనకి ఉంటది. హ్మ్. కాబట్టి ఆయన కామెంట్ చేసుండొచ్చు. అనేక సార్లు ఆయన అలాగే మాట్లాడతారు. కాకపోతే ఆయనకి పాజిటివ్ అంశాలు గూడా చాలా ఉన్నాయి. రెండోది ఏందంటే ఆయన అలా మాట్లాడినప్పుడు ఇవ్వొచ్చా అనే దాంట్లో మాత్రం లాజిక్ అయితే ఉంది. హ్మ్. ఎందుకంటే భారతరత్నాన్ని అలా అన్న వ్యక్తికి అవును సార్. ఆ అవార్డులను అంత కించపరిచిన హ్మ్. వ్యక్తి. కానీ ఇప్పుడేమో అవార్డ్ ఇచ్చినాక అదేమి ఆయన మాట్లాడరు. ఎవరైనా మాట్లాడరు గదా! అంటే అదేదో అంటారు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన టైప్‌లో రాలేదు హ్మ్. కాబట్టి కోపంతో తిట్టాడాయన. హ్మ్. ఇప్పుడొచ్చినాక ఇప్పుడు వాళ్ళు గూడా ఏమి ఈయన మీద ప్రేమతోనో, ఈయన కళామ తల్లికి గొప్ప సేవ చేశాడని బీజేపీ ఏమి అవార్డులు ఇవ్వలేదు. హ్మ్. బీజేపీకి గూడా రాజకీయ అవసరాలున్నాయి. నేను నిన్న గూడా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ అవును చేస్తున్నాను. సార్. కమ్మ, కాపు కాంబినేషన్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది హ్మ్. బీజేపీకి. కమ్మ దాంట్లో ఎన్టీఆర్ కమ్మ. ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ వైపు నుంచి ఫ్యామిలీసు దాన్ని ఎన్టీఆర్ ఇమేజ్‌ని తాము ఆహ్, గ్రాబ్ జేయాలి. హ్మ్. చంద్రబాబు నుంచి దాన్ని తాము లాక్కోవాలనేది బీజేపీకున్న ప్లాను. అందుకని ఎన్టీఆర్ కూతురు హ్మ్. పురంధేశ్వరికి ఆ స్థాయిలో గౌరవం ఇవ్వడం గానీ, ఎన్టీఆర్ మీద కాయిన్ తీసుకురావడం గానీ, ఎన్టీఆర్‌కి గూడా భారతరత్న ఇస్తారు వాళ్ళు. కాకపోతే తమకు ఉపయోగపడే విధంగా ఇస్తారు. ఇప్పుడు హ్మ్. ఇవ్వరు. హ్మ్. ఇప్పుడిస్తే చంద్రబాబుకి ఉపయోగపడదు. చంద్రబాబు దాన్ని నేనే తెచ్చానని ఆయన అవును ఖాతాలో సార్. యేసుకుంటాడు. హ్మ్. అందుకని వాళ్ళకి ఆ ప్లాన్స్ అంతా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏది ఊరికే చేయరు. ప్రతి దాని వెనక అవార్డులు అనేవి కూడా రాజకీయాలకి హ్మ్. వాడుకోవడం అనేది కామన్ థింగ్. దీంట్లో ఏమి విచిత్రం లేదు. తెలియనిది గూడా ఏమి లేదు. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి అవార్డ్ ఇచ్చినా దాని వెనుక రాజకీయ కోణం అయితే కోణం ఉంటది. ఉంటుంది. ఇక్కడ హ్మ్. మందకృష్ణమాదికి ఇప్పుడెందుకు ఇచ్చారో ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు హ్మ్. రాజకీయాల్లో, ప్రజాసేవలో. ఇప్పుడు పబ్లిక్ అఫైర్స్ కింద ఇచ్చారంటే ఆల్రెడీ మందకృష్ణమాదికి గూడా బీజేపీకి పనిచేశాడాయన. హ్మ్. కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేశారు. ఇక్కడ ప్రచారం చేశారు. సో, మాదిగ పాపులేషన్ తెలంగాణలో బలంగా ఉంటది. ఆహ్, దాదాపు 1,00,00,000 వరకు 70,00,000 నుంచి 1,00,00,000 వరకు ఉందని చెప్తారు. సో, ఆ పాపులేషన్‌ని ఆ ఓట్లని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం బీజేపీ కూడా చేస్తుంది. ఎవరైనా రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవడైనా నేను ప్రజాసేవ కోసం ఉన్నానంటే అంతకంటే బూతు లేదు. ప్రతి ఒక్కరికి ఏందంటే పదవి, కీర్తి, డబ్బు ఈ 3 హ్మ్. రకాలు కావాలి. ఆ 3 రకాలకి ఏది పనికొస్తే అది జేస్తుంటారు. అవును సార్. సో, ఇక్కడ గూడా అదే జరిగింది. బాలకృష్ణకి గూడా వాళ్ళు అలా అవార్డిచ్చారు. ఇప్పుడు దీని ప్రత్యర్థులేందంటే బాలకృష్ణ మీద 2 రకాల కామెంట్స్ ఒస్తున్నాయి. ఒకటేమో హ్మ్. ఇతను స్త్రీలను ఇంత నీచంగా జూసేవాడు. ఇతనికి పద్మభూషణ్ ఎలా ఇస్తారు అని కొన్ని మహిళా సంఘాలు, మహిళా హ్మ్. కార్యకర్తలు అవును ట్రోల్ సార్. జేస్తున్నారు. హ్మ్. వాళ్ళు అడిగే ప్రశ్నలో గూడా న్యాయం ఉంది. హ్మ్. ఎందుకంటే ఇది అత్యున్నతమైన సివిల్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు నాట్ ఓన్లీ అతని సేవ మాత్రమే గాకుండా అతని పర్సనాలిటీ, అవును సార్. క్యారెక్టర్ గూడా క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటు చూసి హ్మ్. అనేది చూడాలి గదా! అతను కలగ చేసుండొచ్చు. ఓకే. హ్మ్. బాలకృష్ణ 50 ఏళ్లుగా సినిమా రంగంలో ఉన్నాడు. అనేక సినిమాలు చేశాడు. ఎమ్మెల్యేగా 3 సార్లు చేశారు. 18 ఏళ్లుగా బసవ తారకం క్యాన్సర్ హ్మ్. హాస్పిటల్‌కి ఈయన ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. ఈయనే దాంట్లో అనేక సేవలు చేస్తున్నారు. ఓకే. ఇవన్నీ ఓకే. కానీ ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నేను ఏ ఏ అమ్మాయిని ఏదంటే ఏమన్నా అది అనొచ్చు, మాట్లాడటం. ఎవరినైనా హ్మ్. కొట్టొచ్చు అవును అనేమన్నా సార్. రాజ్యాంగంలో ఉందా? లేదు గదా! కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారన్న ప్రశ్నలో అర్థముంది. అది లాజిక్ ఉంది. హ్మ్. కాకపోతే ఏందంటే ఇది గూడా లాజిక్ ఉంది. ఎందుకి భారతరత్ననే ఇలాగ మాట్లాడిన వ్యక్తికి మీలా ఎలా ఎలా ఇస్తారు?